దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, 2026 సంవత్సరము జనవరి మాసము 21వ తేదీ. ప్రియులారా, ఈ దినము కొరకు దేవుడు మన కొరకు అనుగ్రహించినటువంటి లేఖన భాగాలు, మరి దేవుడు ఈ చివరి దినాల్లో, ఈ కడవరి దినాలలో తన ఆత్మను కృమ్మరిస్తాను, సర్వజనుల మీద నా ఆత్మను కృమ్మరింతును అంటున్నాడు. యోవేలు గ్రంథము మనం చదువుతున్నటువంటి లేఖన భాగాలు 2వ అధ్యాయము 28 నుంచి మరి ఈరోజు చదువుకుందాం. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పెదరు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవ్వనస్తులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును, మరియు ఆకాశమందును భూమి అందును మహాత్కార్యములను అనగా రక్తమును అగ్ని ధూమ స్తంభములను కనబరిచెదను. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును. యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకొనిన వారందరూ శేషించిన వారిలో యెహోవా పిలుచువారు కనబడదురు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షించబడుదురు. హల్లెలూయా. ప్రియులారా, మరి ఈ దేవుడు మరి ఈ లోకమునకు తీర్పు తీర్చబోయేటటువంటి దినమున కంటే ముందుగా జరగబోయేటటువంటి విషయాలను ఆయన తెలియజేస్తున్నాడు. దేవుడు తీర్పు తీర్చు దినము ఒకటి ఉన్నది, ఈ లోకమంతటికి ఆయన తీర్పు తీర్చే దినము. కానీ అంతకన్నా ముందు ఆ అంత్య దినములు ఎప్పుడు ఆరంభమవుతాయో ఆయన వివరించాడు. ఎప్పుడు అంటే, ప్రియులారా, ఇదిగో నేను సర్వజనుల మీద నా ఆత్మను కృమ్మరింతును అంటున్నాడు. దేవుడు సర్వజనుల మీద తన ఆత్మను, తన పరిశుద్ధాత్మను కృమ్మరిస్తానని వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు మరి ఆ వాగ్దానాన్ని ఎప్పుడు నెరవేర్చాడో మనందరికీ తెలుసు. పెంతెకోస్తు పండుగ దినాన. హల్లెలూయా. పెంతెకోస్తు పండుగ దినాన యెరూషలేము మేడగదిలో అక్కడ మరి శిష్యులందరూ కూడి ఏక మనస్సుతో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు తన పరిశుద్ధాత్మను కృమ్మరించాడు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూర్చుండి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. హల్లెలూయా. క్రీస్తు ప్రభుల వారు మరి ఆరోహణమైపోయిన తర్వాత మరి పెంతెకోస్తు పండుగ దినాన పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో ఆ యొక్క యెరూషలేములో ఆ పండగ దినమున మరి ఆ యెరూషలేము పట్టణములో ఆ యొక్క మేడగదిలో ఉన్నటువంటి వారందరిపైన పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. అయితే అక్కడ ఉన్నటువంటి జనులందరికీ ఆ విషయం అర్థం కాలేదు. ఏంటి, ఈ ఉదయకాలం వీరు మత్తెక్కినట్టు మాట్లాడుతూ ఉన్నారు, ఇదిగో మరి ఇంత
ఉదయకాలముననే వీరు మద్యము సేవించిరా ఏమి అని వారు ఆశ్చర్యపడుతుండగా పేతురు ఆ పదునొకరితో కూడా లేచి నిలిచి బిగ్గరగా ఇట్లా నేను యూదయ మనుషులారా, యెరూషలేములో ఉన్న కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక. చెవియొగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించినట్లు వీరు మత్తులు కారు, ప్రొద్దు పొడిచి జామైనా కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, ఏమనగా అంత్య దినములయందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కృమ్మరించెదను. నా సహోదరుడా, నా సహోదరి, మరి ఆ అంత్య దినముల ఆరంభము అపోస్తలుల కాలంలో, ఆదిమ అపోస్తల కాలంలో మొదలైంది. ఇప్పటికీ దరిదాపు 2000 సంవత్సరాలు గడిచిపోతూ ఉంది. అంత్య కాలములో, ఈ అంత్య దినములలో 2025 సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. మరి దేవుడు వాగ్దానము చేసినటువంటి ఆ పరిశుద్ధాత్మని నీవు పొందుకున్నావా? దేవుడు వాగ్దానము చేశాడు, ఇదిగో నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కృమ్మరిస్తాను. హల్లెలూయా. ఎవరు ఆ మనుష్యులందరూ అంటే ప్రియులారా, ఇదిగో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసముంచిన వారందరూ, ఎందరైతే యేసు క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసముంచుతారో వారందరికీ దేవుడు ఈ వాగ్దానాన్ని ఇచ్చాడు. వారందరూ నశింపక నిత్య జీవాన్ని పొందినట్లు దేవుడు ఆయనను అనుగ్రహించాడు. హల్లెలూయా. ఇదిగో ఎంతమంది అయితే యేసు క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసం ఉంచుతారో వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. హల్లెలూయా. ఇదిగో యేసు క్రీస్తు ప్రభుల వారు ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగయ్యుండెను. ఆ వాక్యము, ఆ జీవము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యను నివసించెను. హల్లెలూయా. మరి ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను. ఆయన లోకంలో ఉండెను, లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాడు, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. అయితే తన నామమందు విశ్వాసముంచు వారందరికీ, ఎంతమంది అయితే తన నామమందు విశ్వాసముంచుతారో వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాడు. అంతేకాదు ప్రియులారా, మరి పేతురు ఆ దినము, ఆ పెంతెకోస్తు పండుగ దినాన ఆయన పలికినటువంటి మాటలు, ఇదిగో మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిస్మం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుతారు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా మన ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందను. హల్లెలూయా. ఎంతమంది అయితే యేసు క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసం ఉంచుతారో మరి 2026 సంవత్సరంలో వారందరూ దేవుని పరిశుద్ధాత్మను పొందుకోవడానికి అర్హులే. హల్లెలూయా. ఏ భేదము లేదు. గ్రీసు దేశస్థుడని, మరి సిరియనుడని, యూదులని, గ్రీకు దేశస్థులని, అన్యజనులని ఏ భేదం లేదు ప్రియులారా. క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసముంచి వారందరినీ ఆయన నూతన సృష్టిగా చేశాడు. మరి ఒక నూతన పురుషునిగా మనలందరినీ దేవుడు చేశాడు. ఒక నూతన సృష్టిగా మనలను ఆయన సృజించాడు. స్త్రీ అని పురుషుడని భేదం లేదు. ఎలాంటి భేదము దేవునికి లేదు. మనందరిపైన దేవుడు తన ఆత్మను కృమ్మరిస్తానంటూ ఉన్నాడు. మనుషులందరి మీద నా ఆత్మను కృమ్మరిస్తాను. అంతేకాదు ఆత్మీయ వరములను మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించెదరు. మీ యవ్వనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందరు. హల్లెలూయా. ఈ అంత్యకాల దినములలో నీవు నేను మరి
దేవుడు అనుగ్రహించేటటువంటి ఆయన పరిశుద్ధాత్మను పొందుకొని ఆ పరిశుద్ధాత్మ వరముల చేత నింపబడి దేవుని ప్రేమను, దేవుని రక్షణ సువార్తను ఈ లోకమంతటికి ప్రకటించటానికి మరి 2026 సంవత్సరం దేవుడు ఆ వాగ్దానాన్ని మనందరి జీవితంలో నెరవేర్చాలని దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఉందాం. మరి ఏ విధంగానైతే ఆ పెంతెకోస్తు పండగ దినం వచ్చినప్పుడు ఆ యెరూషలేము మేడగదిలో ఆ శిష్యులందరూ ఏక మనస్సుతో ప్రార్థన చేస్తూ ఉన్నారో, ఇదిగో నా సహోదరుడా, నా సహోదరి, మరి ఈ నూతన సంవత్సరంలో 2026 సంవత్సరంలో దేవుని సన్నిధిలో కనిపెడదాం. ఆ పరిశుద్ధాత్మ వాగ్దానాన్ని పొందుకోవడానికి, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకొని, ఇదిగో మన బిడ్డలందరూ ప్రవచన వరములు పొందుకోవడానికి, మన యవనస్తులు దేవుని దర్శనములు చూడడానికి, ఇదిగో మన వృద్ధులు దేవుని గుర్చినటువంటి కలలు కనడానికి ఈ 2026 సంవత్సరం అంతట్లో దేవుడు మన కుటుంబాల్లో ఇట్టి పరిశుద్ధాత్మ వరముల చేత నింపి మనందరి కుటుంబాలను నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, కలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకు ఇంత మట్టుకు మా తండ్రి మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి, అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు అనుగ్రహించిన తండ్రి, మీకే లెక్కలేని వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవునయ్యా, ప్రవక్త అయినటువంటి యోవేలు ద్వారా పలకబడినటువంటి ఆ ప్రవచనములు, అయ్యా ఇదిగో అంత్య దినముల యందు నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కృమ్మరించదనని వాగ్దానం చేసిన తండ్రి, ఇదిగో ఈ 2026 సంవత్సరంలో మేమందరము మీ ఆత్మ చేత నింపబడి, మీ ఆత్మ కృమ్మరింపులో మేమందరము అయ్యా పాలిభాగస్థులమై మీ యొక్క పరిశుద్ధాత్మ వరములు పొందుకుంటాను, ప్రవచన వరములు, దర్శన వరములు, కలలను పొందుకొని ప్రభువా మీ సన్నిధానంలో మీ కొరకు బలమైన సాక్షులంగా, నమ్మకమైన సాక్షులంగా, అయ్యా మీ బిడ్డలంగా ఈ లోకంలో జీవించే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాము. కనికరం గల మా తండ్రి, ఈ వర్తమానాలు వినిచిన మా ప్రియుల కుటుంబాలన్నిటినీ దీవించండి, ఆశీర్వదించండి. మా యవ్వన బిడ్డలందరినీ ప్రభువా మీ ప్రవచన వరముల చేత నింపండి. మా యొక్క బిడ్డలందరినీ ప్రభువా మీ దర్శనముల చేత నింపండి అయ్యా. మీ కళల చేత బిడ్డలతో మాట్లాడండి ఆయన. మీకు వందనాలు అయ్యా. దుఃఖంలో, వేదనలో ఉన్నటువంటి బిడ్డలకు ఓదార్పు, ఆదరణ దయచేయండి అయ్యా. అయ్యా ఆసుపత్రి పడకల మీద ఉన్నటువంటి బిడ్డలు, అనారోగ్యంతో ఆసుపత్రి పడకల మీద ఉన్నటువంటి బిడ్డలను యేసయ్యా మీ గాయపడిన హస్తము చేత ముట్టి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం, బలమును దయచేయమని వేడుకుంటున్నాం అయ్యా. మరి ఇంకా దేశ విదేశాల్లో ఉద్యోగాల నిమిత్తం, చదువుల నిమిత్తం, వ్యాపారాల నిమిత్తం ఉన్న మా ప్రియ కుటుంబాలన్నిటిని మీరే దీవించి ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడునైనా యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమును ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్. షాలోమ్.